మీరు చికెన్ ప్రియులా అయితే మీకోసమే ఈ వార్త బిగ్ అలర్ట్ గా చూడండి. ఎందుకంటే అంతు చిక్కనటువంటి ఒక వ్యాధి కారణంగా కొన్ని లక్షల సంఖ్యలో కోళ్లు మరణిస్తున్నాయి. అసలు ఆ వ్యాధి ఉన్నటువంటి ఆ కోళ్లను కనుక డెఫినెట్ గా మీకు తెలుసో తెలియకో కనుక మీరు కనుక తిన్నట్టయితే డెఫినెట్ గా మీరు కూడా రోగాన బారిన పడాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, అదంతా కూడా ఒక చెత్త ఓ చెదారం అనుకుంటున్నారు మీరు, కానీ అదంతా కాదు. అవన్నీ కూడా కోళ్ళు, ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ కోళ్ళని ఆ నీళ్ళలో, ఆ మురికి నీళ్ళలో వేసేస్తున్నారు. అలా అవి తేలి ఆడుతూ పోతున్నాయి. మీరు చూడండి, ఆర్టీవీ స్క్రీన్ పైన కనిపించేదంతా తెల్లగా ఉన్నటువంటి అన్ని కూడా అవన్నీ కోడులే. సో అవన్నీ కూడా ఆ నీళ్ళలో పైన తేలి ఆడుతూ ఉన్నాయి. సో లక్షల సంఖ్యలో, ఒకటి కాదు రెండు కాదు, లక్షల సంఖ్యలో కోళ్లు మరణిస్తున్నాయి. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో లక్షల సంఖ్యలో కోళ్ల మరణాలు సంభవించాయి. కోళ్లలో H1N5 అనే ఒక వైరస్ లక్షణాలు ఉన్నట్టుగా అక్కడి అధికారులు గుర్తించారు. కోళ్ల మృతితో ప్రస్తుతం పౌల్ట్రీ రైతులు అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక 2012, 2020లో కూడా ఇదే తరహాలో వైరస్ వచ్చిందంటూ పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మనోజ్ అందిస్తారు లైవ్ ఫోన్ ద్వారా. ఎస్ మనోజ్, అసలు ఏం జరుగుతోంది? ఇంత పెద్ద మొత్తంలో కోళ్లు మరణించడం గల కారణం ఏంటి? దీనికి ఒక నివారణ చర్య లేదంటే దీనికి ఒక తదుపరి యాక్షన్ ఎలా ఉండబోతుంది? పౌల్ట్రీ రైతుల్ని అధికారులు ఏం అలర్ట్ చేస్తున్నారు? పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోళ్ల ఫారాలకు సంబంధించి కోళ్లలో అంతుచిక్కని వైరస్తో దాదాపు వేలాది కోళ్లు జిల్లా వ్యాప్తంగా కూడా వైరస్తో బారిన పడి మృత్యువాత పడుతున్నాయి. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గానికి సంబంధించి నడుపూడి అనే ఒక విలేజ్లో ఉన్నాం. దాదాపు చాలా చోట్ల ఈ విధంగా కోళ్ళు అనేవి మృత్యువాత పడుతూ ఉంటున్నాయి. దాదాపు కొన్ని చోట్ల మాత్రం ఆ ఎఫెక్ట్ ఇంకా రానప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. దాదాపు నో ఎంట్రీ బోర్డు కూడా పెట్టారంటే కొత్త వ్యక్తులను కూడా ఇక్కడికి ఎవరిని రానివ్వడం లేదు. ఇదివరకు గతంలో కోవిడ్ టైంలో ప్రజలకు ఏ విధంగా అయితే చేసేవారు ఆ విధంగా కూడా ఇక్కడ కొత్త వ్యక్తులను ఎవరిని రానివ్వట్లేదు. ఒకవేళ కొత్త వెహికల్స్ ఏమైనా వచ్చినా కానీ వాటికి సంబంధించి వాటర్ అనేది ఆ వెహికల్స్ను పూర్తిగా వాటర్తో కడిగిన తర్వాతే ఈ లోపలికి రాణిస్తున్నారు. దాదాపు మనం ఉన్న ప్రాంతంలో కూడా ఎవరిని రానివ్వడం లేదు. కోళ్ల ఫారాలకు సంబంధించి ఇప్పటికే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల కోళ్ళు చనిపోతున్నప్పటికీ కూడా ఆ ఎఫెక్ట్ అనేది కొన్ని చోట్ల లేనప్పటికీ కూడా ముందు జాగ్రత్తగా ఎక్కడ కూడా కొత్త వ్యక్తులను బయటికి రానివ్వట్లేదు. అంతేకాకుండా ఇక్కడి నుంచి గుడ్లను కూడా వేరే గోడౌన్స్లో కూడా భద్రపరుస్తున్నారు. అంతేకాకుండా బ్రాయిలర్స్తో పాటు ఫారం కోళ్లలో కూడా ఈ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దాదాపు పెద్ద ఎత్తున అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ కోళ్లకు వచ్చిన వైరస్కి సంబంధించి H5N1 వైరస్గా పశు సంవర్ధక శాఖ అధికారులు అయితే ఇప్పటికే చెప్తున్నప్పటికీ కూడా దాన్ని కూడా ఇంకా నిర్ధారించలేదు. అయినప్పటికీ కూడా కోళ్లకు సంబంధించి పలు జాగ్రత్తలను కూడా ఇప్పటికే తీసుకుంటున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఇప్పటికే చాలా పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఇటు ఏలూరుకి సంబంధించి ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇప్పటికే ప్రధానంగా పలు కోళ్ల ఫామ్స్లో కోళ్ళు అనేవి మృత్యువాత పడ్డాయి. దానికి సంబంధించి రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అన్ని వైద్య చికిత్సలు కూడా ఈ కోళ్లకు చేస్తూ ఉంటాం. సడన్గా సంక్రాంతి నుంచి ఈ విధంగా రావడం కాస్త మాకు ఆందోళన కలిగిస్తుంది. దాదాపు ఎన్నో లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ విధంగా చేస్తున్నాము. అయితే ఈ విధంగా రావడం పట్ల చాలా బాధగా ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే కొన్ని చోట్ల ఈ ఎఫెక్ట్ లేనప్పటికీ కూడా దాదాపు కొన్ని చోట్ల మాత్రమే ఈ ఎఫెక్ట్ ఉంది. అయినప్పటికీ కూడా ముందు జాగ్రత్తగా ఈ ఎఫెక్ట్ లేని ప్రాంతాల్లో కూడా కొత్త వ్యక్తులను అయితే రానివ్వడం లేదు. కోళ్ళకి సంబంధించి నో ఎంట్రీ బోర్డులు కూడా పెడుతున్నారు. ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. అతి జాగ్రత్తలు కూడా ఎక్కువ పాటిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ పట్టిన గుడ్లను కూడా వేరే చోటకి కూడా గోడౌన్స్లో భద్రపరుస్తున్నారు. ఎవరిని కూడా కొత్త వ్యక్తులను రానివ్వట్లేదు. ఇక్కడ ఇటు సైడ్ ఇంకా ఇటువంటి ఎఫెక్ట్ లేదు కాబట్టి ఇక్కడికి ఇటువంటి వైరస్ రాకుండా అన్ని జాగ్రత్తలు కూడా ఇక్కడ రైతులైతే పాటిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, ఆర్టీవీ, పశ్చిమ గోదావరి నుంచి. రైట్. అంటే మనోజ్, ప్రజెంట్ ఇప్పటివరకు అయితే ఎంతవరకు కోళ్లకు మరణాలు సంభవించాయి? ఈ మరణాల పైన అధికారులు ఏం చెప్తున్నారు? అంటే పౌల్ట్రీ రైతులు చాలా పెద్ద మొత్తంలో నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి వాటి నుంచి బయటపడాలి, వైరస్ బారి నుంచి బయటపడాలంటే వారికి ఎటువంటి సలహా సూచనలు చేస్తున్నారు? థ్యాంక్ యూ మనోజ్. పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కోళ్లు అనేవి మృత్యువాత పడుతున్నాయి. గత జనవరి నెల అంటే సంక్రాంతి ముందు నుంచి కూడా ఈ విధంగా కోళ్లు అనేవి మృత్యువాత పడుతున్నాయి. దాదాపు కొన్ని చోట్ల పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ వైరస్ అనేది కోళ్లకు వ్యాపించినప్పటికీ కూడా కాస్త కొన్ని ప్రాంతాల్లో అయితే వైరస్ వ్యాపించింది. ఇప్పటికీ చనిపోయిన కోళ్లను కూడా కొంతమంది వ్యవసాయ కాలువల్లో, పంట కాలువల్లో పాడేయడంతో పాటు వాటి కళేబరాలు కూడా మనం విజువల్స్ చూస్తున్నట్టుగా కాలువల్లో కొట్టుకు వెళ్తున్నాయి. అయితే ఈ వైరస్ కి సంబంధించి H5N1 అనే ఒక వైరస్ గా దీన్ని అయితే
గుర్తించారంటూ కూడా చెప్తున్నారు పశుసంవర్ధక శాఖ అధికారులు. అయినప్పటికీ ఇప్పటివరకు దీన్ని అయితే పూర్తిగా నిర్ధారించలేదు. అయినప్పటికీ ఇప్పటికీ కూడా వ్యవసాయ అధికారులు ఎవరైతే పశుసంవర్ధక శాఖ అధికారులు ఉన్నారో వారు ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడ కూడా వీటిని పరీక్షించిన దాఖలాలు లేవు. అయితే దాదాపు దీనికి సంబంధించి కోళ్లను పెంచే రైతులు అంటే ఇటు బ్రాయిలర్ కోళ్లతో పాటు ఫార్మ్ కోళ్లతో పాటు ఇటు పందెం కోళ్లు ఏవైనప్పటికీ కూడా కోడికి దీనికి సంబంధించి ప్రతి కోడికి కూడా వైరస్ అనేది సోకుతుంది. దీంతో మాంసాహార ప్రియులు అయితే కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ కోడికి ఎక్కడ వైరస్ వచ్చిందో, అసలు ఈ మాంసాహారం తినొచ్చా లేదా అంటూ కూడా కాస్త ఇబ్బందులు కూడా పడుతున్న పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో కూడా పశుసంవర్ధక శాఖ అధికారులు ఇప్పటికీ కూడా దీనిపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదని చెప్పాలి. దీంతో పౌల్ట్రీ రైతులు కూడా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే దాదాపు పౌల్ట్రీ వద్దకు వెళ్ళి మీ కోళ్ళకి ఏమన్నా వైరస్లు వచ్చినాయా అంటే వారు లేదనే చెప్తున్నారు. ఎందుకంటే మళ్ళీ వారికి సంబంధించి అమ్మకం కానీ లేకపోతే వారికి సంబంధించి వ్యాపారం కానీ కాస్త వెనకబడిపోయే ప్రమాదం ఉందని తెలిసి వారు కూడా ఎక్కడ కూడా సరిగా చెప్పలేని పరిస్థితి. అయినప్పటికీ కూడా ప్రతి కోళ్ల ఫామ్ లోని కూడా దాదాపు రోజుకి 2 నుంచి 3 కోళ్లు కూడా చనిపోతున్నాయి. అయితే దీనికి సంబంధించి పశుసంవర్ధక శాఖ అధికారులు సరైన పద్ధతి ప్రకారం అక్కడికి వెళ్ళి టెస్టులు చేయడం లేకపోతే ఏదో ఒకటి చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున కోరుతున్నారు. అయితే ఇప్పటివరకు దీన్ని సరిగా ఏంటి వైరస్ అనేది అయితే పశుసంవర్ధక శాఖ అధికారులు అయితే ఇప్పటికీ నిర్ధారించలేదు. దాదాపు కోళ్లకు సంబంధించి దాదాపు పెద్ద ఎత్తున కోళ్ళు అయితే ఫార్మ్స్ లో చనిపోతున్న పరిస్థితి కూడా నెలకొంది. మనోజ్, ఆ పశు వైద్యులు ఎవరైనా వచ్చి ఆ కోళ్ళకు సంబంధించి పరీక్షిస్తున్నారా? చనిపోయిన కోళ్ళ ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో చనిపోతున్నాయి. వాటి ద్వారా పౌల్ట్రీకే నష్టం కాదు, అట్ ది సేమ్ టైం వాటిని తినేవారికి కూడా ఒకవేళ వ్యాధి వచ్చి గుర్తించకుండా ఉన్నట్టయితే వాటిని తినేవారికి కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అధికారులు అక్కడికి వచ్చి పరీక్షించడం లాంటిది కానివ్వండి, వాటి తినేవాటిని కానీ కనీసం అలర్ట్ చేస్తున్నారా? ఇప్పటివరకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడ కూడా పశు సంవర్ధక శాఖ అధికారులు అయితే ఏ కోళ్ల ఫామ్ వద్దకు వెళ్ళి కూడా చేసిన పరిస్థితి లేదు. అంతేకాకుండా సంబంధిత అధికారులు కూడా ఎక్కడ కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేయలేదు. అంటే మీ కోళ్ల ఫామ్స్ లో ఏమైనా వైరస్ వస్తే మమ్మల్ని సంప్రదించండి, లేదా దీనికి సంబంధించి ఏంటి అనేది కూడా ఇప్పటి వరకు స్పష్టత అయితే లేదు. ఏదో H5N1 వైరస్ అని గుర్తించారు, అది కూడా ఇప్పటికీ అది కరెక్టా కాదనేది కూడా ఇప్పటికీ కూడా సరిగ్గా తెలియదు. కాబట్టి పౌల్ట్రీ రైతులు పైకి చెప్పుకోలేకపోతున్నారు, కానీ వాళ్ళ యొక్క పౌల్ట్రీ ఫార్మ్స్ లో కూడా దాదాపు పెద్ద ఎత్తున కోళ్ళు అనేవి చనిపోతున్నాయి. అయితే మా పౌల్ట్రీలో ఎలా కోళ్ళు చనిపోయినాయి అని చెప్తే వాళ్ళ బిజినెస్ ఎక్కడ దెబ్బతింటుందో అని చెప్పి వాళ్ళు చెప్పలేని పరిస్థితి. అయితే దీనికి ప్రభుత్వం ఆదుకోవాలని ఒక పక్క కొంతమంది పౌల్ట్రీ రైతులు ఆవేదన ఇస్తే దీనికి సంబంధించి పంచాయతీ సిబ్బంది దానికి సంబంధించి ఎవరైనా ఎక్కడ పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి పౌల్ట్రీస్ లో ఏం జరుగుతున్నాయి, అసలు ఎన్ని కోళ్ళు చనిపోయినాయి, అసలు దీనికి సంబంధించి ఎందుకు ఈ వైరస్ వచ్చింది అనేది దానిపై కూడా ఒకసారి టెస్టింగ్ చేస్తే బాగుంటుందని అయితే పౌల్ట్రీ రైతులు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే గతంలో మనుషులకు ఏ విధంగా వైరస్ వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తలు పాటించారో ఇప్పుడు పౌల్ట్రీ రైతులు కూడా అదే జాగ్రత్తలు పాటిస్తున్నారు. అంటే గతంలో పౌల్ట్రీ వద్దకు ఎవరైనా కోడిగుడ్ల కోసం వచ్చినా లేకపోతే కోళ్ల కోసం వచ్చినా డైరెక్ట్ వాళ్ళకి లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు దాదాపు బయట అందరినీ ఆపేస్తున్నారు, నో ఎంట్రీ బోర్డులు కూడా పెట్టేస్తున్నారు, కొత్త వ్యక్తులను ఎవరిని రానివ్వట్లేదు. ఎవరైనా ఒకవేళ గుడ్ల కోసం లేకపోతే కోళ్ల కోసం ఏమైనా వెహికల్స్ వేసుకొచ్చినా ఆ వెహికల్స్ ని అక్కడ వాళ్ళు ప్రత్యేకంగా ఒక వాటర్ ట్యాంక్ పెట్టి వాటిని శుభ్రం చేస్తేనే కానీ ఆ వెహికల్స్ కూడా లోపలికి రానట్లేదు. ఇన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు. అంతేకాకుండా కోడిగుడ్లను కూడా ఇతర ప్రాంతాలకు తరలించి ఒక గోడౌన్ లో పెట్టి అక్కడి నుంచి విక్రయించుకుంటారు. అంటే దాదాపు కొన్ని ప్రాంతాల్లో ఈ వైరస్ కోళ్లకు వచ్చింది. అంటే ఇటు నాచంట, పెనుగొండ, పాలకొల్లు, నర్సాపురం ఇటు ప్రాంతాల్లో ఈ వైరస్ ఇంకా రాలేదు. కాబట్టి వస్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ రక్షణ చర్యలు దీనికి సంబంధించి పలు చర్యలను కూడా పౌల్ట్రీ రైతులు అయితే చేపడతారు. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ వైరస్ అనేది పెద్ద ఎత్తున వచ్చింది కాబట్టి పెద్ద ఎత్తున కోళ్లు చనిపోతున్నాయి. కాబట్టి కాలువల్లో కూడా ఆ వ్యర్థాలను వేస్తున్నారు. కాబట్టి అధికారులు పంచాయతీ సిబ్బంది నుంచి ఆ కళేబరాల్ని ఆ కాలువల్లో వేయడం ద్వారా కాలువలు కూడా పూర్తిగా అంటే ఆ నీళ్ళు అన్ని కూడా కొంత కలుషితమయ్యే అవకాశం ఉంది. వైరస్ అందులో కూడా వచ్చే అవకాశం ఉంది. వాటిని పశువులు కానివ్వండి లేదంటే అక్కడికి చేలలోకి పొలాల్లోకి కూడా వాటిని కొంత ఇరిగేషన్ కోసం వాడుతూ ఉంటారు. వాటి ప్రభావం ఇంకా పెద్దగా ఉండే అవకాశం ఉంది. సో ఇప్పటివరకు అధికారులకు ఎవరు కంప్లైంట్ చేయలేదా లేకపోతే రాలేదా? ఎందుకంటే ఇది పెరుగుతూ చాలా తీవ్రమైనటువంటి ఒక పెద్ద డిసీజ్లా కూడా మారే అవకాశం లేకపోలేదు. దీనిపై ఇప్పటికొచ్చి జిల్లా యంత్రాంగం ఎక్కడ కూడా స్పందించలేదని చెప్పాలి. దాదాపు పంట కాలువల్లో కోళ్ల వ్యర్థాలను చనిపోయిన కోళ్లను ఎక్కడ వేస్తున్నారో తెలియదు, కానీ 10ల సంఖ్యలో కొన్ని చోట్ల 100ల సంఖ్యలో కూడా
అవి కొట్టుకొస్తున్న పరిస్థితి. కొన్ని చోట్ల అయితే ఒక మూట కింద కట్టి వాటిని కూడా పడేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి నీటి ప్రవాహానికి సంబంధించి ఇటు పంట పొలాలకు ఆ వాటర్ వెళ్తూ ఉంటుంది, కొంతమంది ఆ వాటర్ ని వాడుతూ ఉంటారు. కాబట్టి పెద్ద ఎత్తున ఇంకా ఈ వైరస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అంటే నీరు మొత్తం పూర్తి స్థాయిలో కలుషితం అయిపోతుంది. కాబట్టి ఇప్పటికి వచ్చి అసలు జిల్లాలో ఏ అధికారి కూడా దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టలేదు. కాబట్టి జిల్లా స్థాయి అధికారులు దీనిపై స్పందించి ఈ కోళ్ల వ్యర్థాలను కాలువల్లో వేయకుండా చేయాలి. అంతేకాకుండా ఇటు ప్రతి పౌల్ట్రీ రైతు వద్దకు వెళ్ళి వారి యొక్క కోళ్లకు వచ్చిన ఇబ్బందులను తెలుసుకుని దీనికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇదే విధంగా కొనసాగుతుంది అనేది అయితే ఉన్నతాధికారుల దృష్టికి అయితే వెళ్ళాలి. దీనిపై పౌల్ట్రీ రైతులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త వ్యక్తులను ఎవరిని కూడా పౌల్ట్రీ పరిసర ప్రాంతాల్లోకి రానివ్వడం లేదు జిల్లాలో. రైట్ మనోజ్, సో మొత్తం మీద పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని లక్షల కోళ్లు H1N5 అనే వైరస్తో మరణిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇప్పటివరకు అయితే ఎటువంటి పశుసంవర్ధక అధికారులు కానీ ఎక్కడికైతే రాలేదు. సో చాలా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది పౌల్ట్రీ రైతుల నుంచి. అయితే చాలా నష్టపోతున్నాము. ఇది నష్టపోవడమే కాకుండా వీటిని తినేవారిపైన కూడా చాలా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఆ కోళ్లు మరణించిన తర్వాత వాటి కళేబరాలను తీసి ఆ కాలువలో పడవేయడం ద్వారా ఆ కాలువ నుంచి వచ్చినటువంటి వాటర్ని పశువులు కూడా తాగే అవకాశం ఉంది. ఆ తర్వాత పక్కనటువంటి పంట పొలాలు కూడా వీటి తరలిస్తూ ఉంటారు. కాబట్టి ఇంకా వ్యాధి పెద్ద ఎత్తున జరిగే అవకాశం, వాటి ప్రభావం మనుషులపైన ఇతర పశువులపైన కూడా పడే అవకాశం ఉంది. మరి ఇంతవరకైతే పశ్చిమ గోదావరి జిల్లా ఎటువంటి అధికారులు అయితే వచ్చి చూసినట్టుగా, వాటిని గమనించినట్టుగా, వాటికి ఒక సలహా సూచన చేసినట్టుగా దాఖలాలు. ఇన్ఫాక్ట్ పౌల్ట్రీ రైతులు కూడా ఎక్కడైతే తమ కోళ్ళకు కూడా తమ పౌల్ట్రీలో కూడా ఈ వైరస్ వచ్చిందని చెప్తే తమ బిజినెస్ దెబ్బతింటుందో అని చెప్పి వాళ్ళు కూడా కొంత భయపడి బయటకు చెప్పడం లేదు. సో కొంత అలర్ట్ అవ్వండి. చికెన్ తినే వారికి ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్గా చెప్పొచ్చు. కేవలం పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ప్రభావమే కాదు, దాని ప్రభావం కారణంగా ఇతర ఎక్కడెక్కడైతే వాటి ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయో వాటిపైన కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి చికెన్ తినే ముందు ఒకసారి